హే నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను వీడియోలు పెట్టక చాలా రోజులు అవుతుంది కదా. ఉమ్, చాలా రోజులు అవుతుంది. అసలు యూట్యూబ్ అనేది పెట్టాలా వద్దా అని కూడా అనిపిస్తుంది, ఎందుకంటే వ్యూస్ వస్తలేవు కాబట్టి. ఇంకా ఈరోజైతే పెడదామని చెప్పి పెట్టాను. ఇది అంటే నిన్నటి వ్లాగేనండి. మంగళవారం రోజు నేను అమ్మవారి కోసం అయితే సీర ప్రిపేర్ చేస్తున్నాను. నేను మంగళవారము, శుక్రవారం, శనివారం ఏదో ఒకటి వండి నివేదన అనేది చేస్తాను. ఎక్కువ మంగళవారం అయితే పులిహోర నివేదన చేస్తాను. కానీ ఈరోజు టైం లేక సీర అనేది ప్రిపేర్ చేశాను. ఎందుకంటే పిల్లలకు 6:30కే బస్ వస్తుంది. 6:30కే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. కొంచెం ఈరోజు లేట్ అయింది, అందుకని ఇంకా సీర అనేది ప్రిపేర్ చేశాను. సీర ప్రిపేర్ చేసి నివేదన అనేది చేశాను. టైం లేదంటే పులిహోరనే చేసేదాన్ని. ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పల్లి చట్నీ చేశాను. లంచ్లోకి టమాటా రైస్ చేశాను. చేసి అయితే పిల్లలను పంపించేశాను. నేను పిల్లలు వెళ్ళకముందే పూజ చేసుకుంటానండి. కొంచెం ముందే లేచి ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకొని 6:30 లోపు అన్నీ ప్రిపేర్ చేసుకొని పిల్లలకు బాక్స్ కట్టి పంపిస్తాను. ఈ విధంగానైతే ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. నివేదన చేశాను. ఇంకా పిల్లలను కూడా పంపించాను. ఇంకా 6:30కే వెళ్ళిపోతారు పిల్లలు స్కూల్ నుండి వచ్చాక ఈవినింగ్ సంగీ టెంపుల్కి వెళ్ళాము. మాకు సంగీ టెంపుల్కి వెళ్ళడం చాలా ఇష్టం అండి. మా ఇష్ట దైవము. మేము ఎక్కువగా సంగీ టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా ఏ కోరిక అంటే ఎలాంటిగా కొంచెం మనసులో బాగాలేకున్నా ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము. ఎలా ఉన్నా కూడా నెలలో 2 సార్లు అయితే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తామండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఈ టెంపుల్లో మెయిన్గా అన్ని దేవతలు ఉంటారు. విష్ణు కుటుంబం ఉంటుంది, శివ కుటుంబం ఉంటుంది. కాబట్టి ఇంకా అన్ని దేవుళ్ళు ఉంటాయి కాబట్టి ఈ టెంపుల్కు వెళ్తే చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే అన్ని కోరికలు ఈ స్వామివారిని నెరవేర్చారని చెప్పొచ్చండి. మాకు అంత ఇష్టము. నెలలో ఖచ్చితంగా 2 సార్లు వెళ్తాం. దగ్గర ఉంటేనైతే రోజు వెళ్ళేదాన్ని కావచ్చు, కానీ దూరం కాబట్టి నెలలో 2 సార్లు వెళ్తాము. ఇంకా అప్పటికప్పుడు అనుకోనైతే ఇంకా సంగీ టెంపుల్కి వెళ్ళాము. మాకు మ్యారేజ్ డే అయినా పిల్లల బర్త్డే అయినా ఈ టెంపుల్కే వెళ్తాము. వెళ్తే శ్రీశైలం వెళ్ళకపోతే సంగీ టెంపుల్కి వెళ్తాం. అంతేనండి, చాలా ఇష్టము. ఇంకా ఎన్నిసార్లు వెళ్ళానో ఇప్పటికైతే చాలా బాగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చల్లని గాలి, చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఇంకా సంగీ టెంపుల్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను, వీడియో చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.